హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి మావా. ఐపీఎల్ 2026 ఆక్షన్ డేట్ చాలా దగ్గరలోనే ఉంది. సో దాని గురించి ప్రతి ఒక్క టీం చాలా సీరియస్గా ప్రిపరేషన్ చేస్తున్నాయి. మెయిన్గా సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ, ఎంఐ ఇలాంటి టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్ ప్లానింగ్స్తో వస్తున్నారు మావా. మన ఛానల్లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్, సిఎస్కే, ఆర్సీబీ మీద ఫుల్ క్లారిటీగా వీడియోలు చేశాం. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. లాస్ట్ ఆర్సీబీ వీడియోలో నెక్స్ట్ ఏ టీం గురించి చేయాలని అడిగితే చాలామంది ఎంఐ చేయమావా అని అడిగారు. ఈరోజు ఎంఐ టీంతో మీ ముందుకొచ్చా. దీని తర్వాత ఇంకా నెక్స్ట్ ఏ ఐపీఎల్ టీం గురించి క్లారిటీ వీడియో చేయాలో కింద కామెంట్ చేయండి. ఆ టీం గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇంకా వీడియోకి వెళ్లే ముందు ఈ ఎంఐ టీం గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. ముంబై ఇండియన్స్ ప్రతిసారి ఆప్షన్కి చాలా బెస్ట్ ప్లానింగ్స్తో వస్తారు. సో ఈ ఆప్షన్లో ఏ ప్లేయర్కి హైయెస్ట్ బిడ్ పెట్టుకుంటారు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారు. దిస్ ఈజ్ యువర్ క్వశ్చన్. ఇక మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వస్తున్నాయేమో దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. పాయింట్ నెంబర్ 1, కేకేఆర్ టీంకి హెడ్ కోచ్గా అభిషేక్ నాయర్ని పెట్టారు. మనందరికీ తెలుసుమో 2024 టైటిల్ గెలవడంలో ఇతను కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పాలి యాజ్ ఏ టీమ్ కోచ్గా. వాళ్ళు ఆ సీజన్లో టైటిల్ కూడా కొట్టారు. బట్ కమింగ్ టు 2025లా గౌతమ్ గంభీర్, అభిషేక్ నాయర్ ఇలాంటి కోచ్ మెంబర్స్ అందరూ ఆ టీం నుంచి వెళ్ళిపోయారు. అదొక మేజర్ ఇష్యూగా మారిపోయింది కేకేఆర్ టీంకి. ఒక్క చంద్రకాంత్ పండిత్ నుంచి అయితే అవుట్పుట్స్ రాలే అని చెప్పి తన దగ్గర నుంచి హెడ్ కోచ్ పొజిషన్ అయితే తీసేశారు మావ. ఇంకా 2024లో అంత మంచి అవుట్పుట్స్ ఇచ్చిన తర్వాత అభిషేక్ నాయర్ని ఇండియన్ టీం అసిస్టెంట్ కోచ్గా పెట్టుకుంది. బట్ కమింగ్ టు దిస్ ఇయర్ ఈ 2025 ఏప్రిల్లో తన కాంట్రాక్ట్ని అయితే తీసేసింది. దానివల్ల కేకేఆర్కి ఇప్పుడు బాగా ఛాన్స్ దొరికింది మావ. అభిషేక్ నాయర్ని మళ్ళీ టీంలోకి తెచ్చుకుంది యాజ్ ఎ హెడ్ కోచ్గా. ఇప్పటి నుంచి కేకేఆర్ రాత మారిపోతుంది అనుకుంటున్నారు మావ. దీని గురించి మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇంకా మన సెకండ్ అప్డేట్ విషయానికి వస్తే మొన్నటి వరకు చాలా రూమర్స్ వచ్చాయేమో రోహిత్ శర్మని కేకేఆర్ ఆల్ క్యాష్ డీల్కి అడుగుతుందని. అండ్ ఆల్సో దీనికి రోహిత్ శర్మ కూడా ఓకే చెప్పినట్టు చాలా రూమర్స్ వచ్చాయి. దీని గురించి అఫీషియల్గా వస్తేనే వీడియో చేద్దామని అనుకున్నా. బట్ అప్పటికే ముంబై ఇండియన్స్ అఫీషియల్గా చెప్పింది రోహిత్ శర్మ ఎంఐ నుంచి ఎక్కడికి వెళ్ళట్లే అని చాలా అఫీషియల్గా చెప్పింది మా ముంబై ఇండియన్స్. సో ఈ రూమర్స్ అన్ని ఇక్కడతో పులి స్టాప్ పెట్టిందని చెప్పాలి ముంబై ఇండియన్స్ టీం. ఇది మా ఇప్పటివరకు వచ్చిన ఐపీఎల్ అప్డేట్స్. ఇంకా మనం మెయిన్ వీడియోలోకి వెళ్తే ముంబై ఇండియన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం ఏమేమి మాట్లాడుకుంటామో దాని గురించి కొన్ని పాయింట్స్ చెప్తా వినండి. ముందుగా ముంబై టీం యొక్క రిటెన్షన్స్ అండ్ ఎలాంటి ప్లేయర్స్ని రిలీజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ విషయానికి వస్తే వాళ్ళు రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చేద్దాం. ఆ ప్రాబబుల్ ప్లేయింగ్ 11లో ఏ పొజిషన్ ఖాళీగా ఉన్నాయి, దాని గురించి ఎంఐ టీం ఎలాంటి ప్లేయర్స్ని టార్గెట్ చేస్తుందో క్లారిటీగా మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో వాళ్ళు రిలీజ్ చేసిన ప్లేయర్స్ ఎంఐ దగ్గర ఎంత అమౌంట్ ఉంటుందో చూద్దాం. ఇవన్నిటి గురించి మనం క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడుకుందాం మావ. ఇంకా స్టార్ట్ చేస్తే ముందుగా ఎంఐ టీం యొక్క రిటెన్షన్ లిస్ట్. ఇప్పటి వరకు వస్తున్న రిపోర్ట్స్ ప్రకారం ఈ స్టార్ ప్లేయర్స్ అందరినీ రిటైన్ చేసుకుంటుంది మా ఎంఐ టీం. అండ్ ఫస్ట్ ప్లేయర్గా జస్ప్రీత్ బుమ్రా. ఇతన్ని 2025 మెగా ఆప్షన్లో రిటెన్షన్ లిస్ట్లో ఫస్ట్ ప్లేయర్గా పెట్టారు. సో ఈ సీజన్ కూడా తనే ఫస్ట్ ప్లేయర్గా ఉండబోతున్నాడు మా. టోటల్గా 18 crores ఇచ్చి తనని రిటైన్ చేసుకుంటున్నారు. మనందరికీ తెలుసు బుమ్రా హోల్ ఐపీఎల్లోనే బెస్ట్ బౌలర్. సో తనని అయితే రిలీజ్ చేసుకున్న ఛాన్సే ఉండదు మా ముంబై ఇండియన్స్. తను ఆడినన్ని రోజులు ముంబై ఇండియన్స్కి ఆడడం అయితే ఫిక్స్. అందుకే తనకి హైయెస్ట్ ప్రైజ్ ఇచ్చి మరీ తీసుకుంది. అండ్ సెకండ్ ప్లేయర్గా హార్దిక్ పాండ్యా. లాస్ట్ సీజన్లో హార్దిక్ పాండ్యాకి టోటల్గా 16.35 crores ఇచ్చి మరీ రిటెన్షన్లో తీసుకుంది మావ. అండ్ థర్డ్ ప్లేయర్గా సూర్యకుమార్ యాదవ్. ఇతనికి కూడా సేమ్ హార్దిక్ పాండ్యా లాగానే 16.35 crores ఇచ్చి తీసుకుంది. అండ్ కమింగ్ టు ఫోర్త్ ప్లేయర్గా రోహిత్ శర్మ. ఎంఐలో ప్రతి ఒక్కరు స్టార్ ప్లేయర్స్ ఏమో. అదే వేరే టీం అయి ఉంటే ఇలాంటి ప్లేయర్స్ అందరినీ ఒక్కొక్క ప్లేయర్స్కి 20 crores ఇచ్చినా తక్కువే మావ. ఎంఐ టీం గురించి మన అందరికీ తెలిసింది. అందుకే హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ ఇలాంటి ప్లేయర్స్ అందరికీ జస్ట్ 16 crores పెట్టి మరీ తీసుకుంది. ఇలా చేయడం ముంబై ఇండియన్స్కి మాత్రమే సాధ్యమవుతుంది. ఇంకా మన ఫోర్త్ ప్లేయర్ విషయానికి వస్తే రోహిత్ శర్మ. రోహిత్ శర్మకి టోటల్గా 16.3 crores ఇచ్చి రిటైన్ చేసుకుంది లాస్ట్ సీజన్. అండ్ ఫిఫ్త్ ప్లేయర్గా తిలక్ వర్మ. లాస్ట్ సీజనే ఇతను క్యాప్డ్ ప్లేయర్ అవడంతో ఇతను కూడా టోటల్గా 8 crores ఇచ్చి టీంలో రిటైన్ చేసుకుంది లాస్ట్ సీజన్లో. ఇది మా ఎంఐ టీం లాస్ట్ సీజన్ రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ లిస్ట్. ఇందులో ఒక్క ప్లేయర్ కూడా ఈసారి అయితే రిలీజ్ చేయట్లేదు. అండ్ సిక్స్త్ ప్లేయర్గా ట్రెంట్ బోల్ట్. ఇతను వచ్చాక టీం అయితే చాలా స్ట్రాంగ్గా తయారైంది. బుమ్రా అండ్ బౌల్ట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. అండ్ సెవెంత్ ప్లేయర్గా నమన్దీర్. ఇతను కూడా లాస్ట్ ఇయర్ ఆప్షన్లో 5.25 crores పెట్టి మరీ కొనింది మావ. ఇతని నుంచి బెస్ట్ పర్ఫార్మెన్స్ చూసామని చెప్పాలి లాస్ట్ సీజన్లో. ఈ టీంకి నెంబర్ 1 ఫినిషర్ దొరికాడని చెప్పుకోవచ్చు. ఎంఐ టీం ప్రతిసారి ఒక ఫ్యూచర్ని ఎత్తుక్కుంటుంది మావ. ఇతని నుంచి ఫ్యూచర్లో చాలా రన్స్ చూస్తాం, అదైతే పక్కా. అండ్ ఎయిత్ ప్లేయర్గా రికిల్టన్. అండ్ నైన్త్ ప్లేయర్గా శాంట్నర్. అండ్ శాంట్నర్ అయితే ఈ సీజన్ ఉంచుకోవడం పక్కా. ఎందుకంటే ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో శాంట్నర్ ఒక మ్యాజికల్ బాల్ వేసాడని చెప్పాలి అగెనెస్ట్ కరుణ్ నాయర్. అక్కడితో ముంబై ఇండియన్స్ రాతే మారిపోయింది మావ. అలాంటి ప్లేయర్స్ని ముంబై ఇండియన్స్ ఈ సీజన్ అస్సలు వదులుకోదు. సిఎస్కే టీం ఏ సీజన్లో కూడా తనని బాగా ఉపయోగించుకోలేకపోయింది. బట్ ఎంఐ టీంకి వచ్చిన సీజనే అదరు కొట్టాడని చెప్పాలి బౌలింగ్లో. ఈ సీజన్లో కూడా అతను రిటైన్ చేసుకోవడం అయితే పక్కా. అండ్ మన నెక్స్ట్ ప్లేయర్ యంగ్స్టర్స్ అయిన అశ్విని కుమార్.
ఇతను లాస్ట్ సీజన్‌లో బెస్ట్ బౌలర్‌గా దొరికాడని చెప్పాలి ముంబై ఇండియన్స్‌కి. ముంబై ఇండియన్స్ నుంచి అయితే ప్రతి ఒక్క యంగ్‌స్టర్ పుడుతూనే ఉంటాడు ప్రతి సీజన్. అలాంటి ప్లేయర్ అశ్విని కుమార్. ఇంకా లాస్ట్ ఇయర్ పంజాబ్‌తో మ్యాచ్ గెలిస్తే ఫైనల్‌కి వెళ్తుందనుకున్న ముంబై ఇండియన్స్ లాస్ట్ చాలా హార్డ్ సిట్యుయేషన్‌లో అశ్విని కుమార్‌కి బౌలింగ్ ఇచ్చారు. తనైతే ఆ ప్రెషర్‌ని తీసుకోలేకపోయాడు మావ. ఐపీఎల్ ఆడడం ఫస్ట్ సీజన్ కాబట్టి అంత పెద్ద సిట్యుయేషన్‌లో తనైతే చాలా ప్రెషర్‌లో తీసుకున్నాడు. సో, ఆ సిట్యుయేషన్‌లో రేస్ టాప్లీ లేదంటే హార్దిక్ పాండ్యానే బౌలింగ్ చేయాల్సింది. ఆ ట్రిక్ అయితే మిస్ అయ్యారు. సో, ఈ సీజన్‌లో అతనైతే బెస్ట్ కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనుకుంటున్నా. దాని మీద ముంబై ఇండియన్స్ కూడా అదే ప్లానింగ్స్‌తో వస్తారు. ఇంకా తననైతే ఫ్యూచర్ స్టార్‌గా తయారు చేయడం అయితే పక్కా. అండ్ కమింగ్ టు అవర్ లాస్ట్ ప్లేయర్ విఘ్నేష్ పుత్తూర్. ఇతని నుంచి స్పిన్ బౌలింగ్ అయితే అదరగొట్టాడని చెప్పాలి లాస్ట్ సీజన్‌లో. ఈ ఇద్దరు యంగ్‌స్టర్స్ అయితే ఎంఐ రిటర్న్ చేసుకోవడం పక్కా. ఇది మా ఇప్పటివరకున్న ఎంఐ రిటెన్షన్స్ లిస్ట్. ఇంకా మనం ఇప్పుడు రిలీజ్ లిస్ట్ ఒకసారి చూసుకుంటే, ప్రస్తుతానికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ 6 స్టార్ ప్లేయర్స్‌ని రిలీజ్ చేయడం అయితే పక్కా అంటుంది ముంబై ఇండియన్స్. అందులో మొదటి ప్లేయర్‌గా దీపక్ చహర్. లాస్ట్ సీజన్ దీపక్ చహర్‌కి టోటల్‌గా 9.25 క్రోర్స్ పెట్టి మరీ కొనింది. బట్ దీపక్ చహర్‌కి ముందు భువనేశ్వర్ కుమార్‌కి చాలా గట్టిగానే ప్రయత్నించింది బట్ తను మిస్ అవ్వడంతో తనలాంటి సేమ్ స్కిల్స్ ఉన్న బౌలర్‌నే తీసుకుందని చెప్పాలి ముంబై ఇండియన్స్. తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే చూడలే లాస్ట్ సీజన్. అందుకే తనని రిలీజ్ చేస్తే టీమ్‌కి టోటల్‌గా 9.25 క్రోర్స్ యాడ్ అవుతాయి కాబట్టి తనని రిలీజ్ చేయడం పక్కా. అండ్ సెకండ్ ప్లేయర్‌గా గజన్ఫర్. ఇతని నుంచి లాస్ట్ ఇయర్‌లో ఒక్క గేమ్ కూడా చూడలేము. ఇంజ్యూరీ కారణంతో సీజన్ మొత్తానికి రూల్డ్ ఔట్ అయ్యాడు. సో, అందుకే తనని రిలీజ్ చేస్తుంది. తనని రిలీజ్ చేస్తే టోటల్‌గా టీమ్‌కి 4.8 క్రోర్స్ యాడ్ అవుతాయి. అండ్ థర్డ్ ప్లేయర్‌గా కరణ్ శర్మ. అండ్ ఫోర్త్ ప్లేయర్‌గా రేస్ టాప్లీ. అండ్ ఫిఫ్త్ ప్లేయర్‌గా విలియమ్స్. అండ్ లాస్ట్ సిక్స్త్ ప్లేయర్‌గా విల్ జాక్స్. విల్ జాక్స్ కోసం అయితే ముంబై ఇండియన్స్ చాలా కష్టపడిందని చెప్పాలి లాస్ట్ సీజన్. టోటల్‌గా 5.25 క్రోర్స్ కొనుక్కున్నా ఇతన్ని కొనిన తర్వాత వాళ్ళ ఆనందానికి హద్దే లేదు సో, తన నుంచి ఎక్స్‌పెక్ట్ చేసినంత పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలే. అందుకే తనని రిలీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందంటున్నారు కొన్ని రిపోర్ట్స్ ద్వారా. బట్ ముంబై ఇండియన్స్ విల్ జాక్సన్ అయితే రిటైన్ చేసుకుంటుందని అనుకుంటున్నా. తన నుంచి ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసింది ముంబై ఇండియన్స్ టీమ్. తనైతే అనుకున్నంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఒక్క సీజన్ చూసి వదిలేసే టీమ్ అయితే కాదు. చూద్దాం మరి తనని రిటైన్ చేస్తుందా? రిలీజ్ చేస్తుందా? దీని మీద మీరేమంటారో కింద కామెంట్ చేయండి. ఇది మా ముంబై ఇండియన్స్ యొక్క రిలీజ్ అండ్ రిటెన్షన్ లిస్ట్. ఇంకా ఈ 6 ప్లేయర్స్‌ని రిలీజ్ చేస్తే ముంబై ఇండియన్స్‌కి టోటల్‌గా 22 క్రోర్స్ వస్తాయి మావ. ఇంకా ఇప్పుడు మనం ముంబై టీమ్ యొక్క ప్రాబబుల్ 11 ఏంటో చూద్దాం. ముందుగా ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ అయితే ఫిక్స్. ఇంకా సెకండ్ పొజిషన్‌లో రెకెల్టన్‌కి వికెట్ కీపర్‌గా పెడుతున్నా. బట్ ఇంకా వాళ్ళైతే బెస్ట్ వికెట్ కీపర్‌కి అయితే ట్రై చేస్తారనుకుంటున్నా ఆక్షన్‌లో. ఇంకా థర్డ్ పొజిషన్ అయితే ఫిక్స్ తిలక్ వర్మకి. అండ్ ఫోర్త్ పొజిషన్‌లో సూర్యకుమార్ యాదవ్. అండ్ ఫిఫ్త్ పొజిషన్‌లో నమందీర్. అండ్ సిక్స్త్ పొజిషన్‌లో హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా ఫిక్స్. ఇది టాప్ 6 ఆఫ్ ముంబై ఇండియన్స్. అండ్ ఇంకా సెవెంత్ పొజిషన్ విషయానికొస్తే ఒక ఫినిషర్ పొజిషన్ అయితే ఖాళీగా కనిపిస్తుంది ముంబై ఇండియన్స్‌కి. అండ్ ఎయిత్ పొజిషన్‌లో శాంట్నర్. అండ్ నైన్త్ పొజిషన్ కూడా దీపక్ చహర్ ప్లేస్‌లో ఇంకో బౌలర్‌ని ట్రై చేస్తారు కాబట్టి నైన్త్ పొజిషన్ కూడా ఖాళీగా ఉంది. అండ్ కమింగ్ టు 10థ్ పొజిషన్ బౌల్ట్. అండ్ 11థ్ పొజిషన్‌లో జస్ప్రీత్ బుమ్రా. దిస్ ఈస్ ది ప్లేయింగ్ 11 ఆఫ్ ముంబై ఇండియన్స్. అండ్ ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్‌గా అశ్విని కుమార్, విఘ్నేష్ పుత్తూర్ ఇలాంటి యంగ్‌స్టర్స్ అయితే ఉన్నారు ఈ టీమ్‌కి. సో, ఇంపాక్ట్ ప్లేయర్ కూడా సెట్ అయ్యారు. ఇంక ఈ టోటల్ టీమ్ చూసాక టోటల్‌గా 3 పొజిషన్స్ ఖాళీగా కనిపిస్తున్నాయి. ఓపెనర్‌గా అండ్ సెవెంత్ పొజిషన్ ఫినిషర్‌కి అండ్ నైన్త్ పొజిషన్ ఒక ఇండియన్ బౌలర్ కావాలి. ఈ ముగ్గురు ప్లేయర్స్ కోసం ముంబై ఇండియన్స్ దగ్గర టోటల్‌గా 22 క్రోర్స్ ఉన్నాయి మెయిన్‌గా ఓపెనర్‌గా ఆల్రెడీ టీమ్‌లో మిచెల్ శాంట్నర్ అండ్ బౌల్ట్ ఉన్నారు కాబట్టి ఇంకో ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ కోసం వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అందుకోసం ఓపెనర్‌గా జానీ బ్రేస్టోని కూడా ట్రై చేయొచ్చు. లాస్ట్ సీజన్‌లో విల్ జాక్స్‌కి రీప్లేస్‌మెంట్‌గా వచ్చి సూపర్ నాక్ ఆడాడని చెప్పాలి ప్లే ఆఫ్స్‌లో. సో, తనని టార్గెట్ చేస్తే చాలా తక్కువ ధరకే దొరికే ఛాన్స్ అయితే ఉంది. లేదు అంటే శ్రీలంక నుంచి నిశంకని ట్రై చేసే ఛాన్స్ ఉన్నాయి రిపోర్ట్స్ చెప్తున్నాయి తన గురించి గట్టిగానే ప్రయత్నిస్తారని చెప్పి రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. చూద్దాం మరి ఈ ఇద్దరిలో లేదంటే ఇంకా ఇండియన్ ప్లేయర్స్‌ని ఎవరైనా టార్గెట్ చేస్తారు. ఒక వికెట్ కీపర్ అండ్ ఓపెనర్ అయితే కావాలి. ఇంకా ఇషాన్ కిషాన్‌ని తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించారు ఎస్ఆర్‌హెచ్‌తో. బట్ ఎస్ఆర్‌హెచ్ కూడా చాలా తెలివిగా తిలక్ వర్మనే ట్రేడ్ అడుగుతుంది. అందుకే ఈ ట్రేడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఇంకా సెవెంత్ పొజిషన్‌కొస్తే ఇక్కడ ఒక ఫారెన్ ఆల్‌రౌండర్ లేదంటే ఒక ఫినిషర్ కావాలి ఇంకా ఈ ఆప్షన్‌లో ఎవరు అవైలబుల్‌గా ఉన్నారని చూస్తే మెయిన్‌గా నా బ్రెయిన్‌లోకి వచ్చింది హెట్మేర్. ఆర్ఆర్ టీమ్ నుంచి ఈ సీజన్ తనైతే బయటికి రావడం పక్కా. ఐపీఎల్‌లో తనకైతే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పాలి ఫినిషర్‌గా. సో, తనని ట్రై చేస్తే ముంబై టీమ్‌కి బాగా సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ జీటీ టీమ్ నుంచి కూడా రాహుల్ తెవాటి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి తనను కూడా ట్రై చేస్తారు. అండ్ ఆల్సో గ్రేట్ ఫినిషర్‌గా ఉన్న డేవిడ్ మిల్లర్‌ని. ఇలాంటి ప్లేయర్స్‌ని టార్గెట్ చేసే ఛాన్స్ అయితే ఉంది ఫినిషర్‌గా. అండ్ కమింగ్ టు నైన్త్ పొజిషన్‌లో ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ అయినా బెస్ట్ స్పిన్ బౌలర్ కావాలి. దాని గురించి ఈ ఆప్షన్‌లో నటరాజన్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్ అండ్ చహల్ ఇలాంటి ఇండియన్ బౌలర్స్ అయితే కనిపిస్తున్నారు వీళ్ళ కోసం అయితే చాలా గట్టిగా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది ముంబై ఇండియన్స్ టీమ్. ఇంకా వేరే ఫారెన్ ప్లేయర్స్‌ని టార్గెట్ చేయాలనుకున్నా రషీద్ ఖాన్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయంటున్నారు. లాస్ట్ ఇయర్ తన నుంచి ఎంత ఎక్స్‌పెక్ట్ చేశారో అంత పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలే. సో, తనని రిలీజ్ చేస్తే ముంబై ఇండియన్స్ గట్టిగా ట్రై చేస్తుంది ఇది ముంబై ఇండియన్స్ ఒక ప్రాబబుల్ ప్లేయింగ్ 11 అందులో సూట్ అయ్యే ప్లేయర్స్ లిస్ట్ అండ్ వీళ్ళనే టార్గెట్ చేసే ఛాన్స్ ఉంది మాక్సిమం. కానీ ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం ప్రతిసారి కొత్త కొత్త యంగ్‌స్టర్స్‌తో వస్తుంది. ఈ సీజన్‌లో కూడా చూడాలి ఎలాంటి యంగ్‌స్టర్స్‌తో వస్తుందో. ఇది టోటల్ ఎంఐ టీమ్ యొక్క విషయం.
ఇంకా నెక్స్ట్ వీడియో ఏ టీమ్ గురించి చేయాలో కింద కామెంట్ చేయండి. దాని గురించి మనం క్లారిటీగా మాట్లాడుకుందాం. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థాంక్ యూ సో మచ్. ప్లీజ్